నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఈరోజు మనము లంగరాజులోని మధు పార్క్ రెసిడెన్స్ కి రావడం జరిగింది. సో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద మధు పార్క్ రెసిడెన్స్ కి నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రజలకు అభిప్రాయం తెలియజేయమని నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రజలతో మాట్లాడదాం, వాళ్ళకి అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు మేడం? శృతి. ఇప్పుడు ఎంపీఆర్ ని ఖాళీ చేయమని నోటీస్ ఇవ్వడం జరిగింది గాంధీ స్టాచ్యూ కట్టడం కోసం. సో ఎలా చూస్తారు మేడం? మేం ప్రాణాలు పోయినా ఇక్కడ నుంచి కదలం. ఇదే మేము రేవంత్ రెడ్డి గారికి చెప్పాలనుకునేది కూడా. అర్థమవుతుందా? ఇప్పుడు ఉన్న కాడికి ఉన్న బాపు ఘాటు అది అంత బానే ఉంది. అన్ని కోట్లు ఖర్చు పెట్టి గాంధీ విగ్రహాన్ని ఇక్కడ కట్టి ఇన్ని వేల మందిని కుటుంబాలని రోడ్డుకి ఈడ్చి ఆయనకు వచ్చేది ఏముందో నాకైతే అర్థమైతలేదు. గాంధీ గారేం నాకు అది కట్టండి నాకు ఇది కట్టండి అని అడగలేదు. ఆయన పుట్టింది గుజరాత్ లో. అఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటా, ఆయన వల్లనే మనకు ఫ్రీడమ్ వచ్చింది, ఆయన మనకు చేశారు, నేను ఒప్పుకుంటా అది. కానీ ఇంత ప్రజలకి కష్టపెట్టి చేసింది ఆయన ఆత్మకైతే శాంతి కలిగించదు. ఆయన బాధపడతారు తప్పితే ఆయన ఏం సంతోషించరు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలా చేయాలి అనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము ఓటేసినప్పుడు కాంగ్రెస్ వస్తే బాగుంటది అనేసి అనుకున్నాము. ఇప్పుడు అనిపిస్తుంది కాంగ్రెస్ కి ఎందుకు ఓటేసినాం అసలు అని బాధ అనిపిస్తుంది. రోజు నిద్ర పట్టట్లే, వారం నుంచి తిండి సరిగ్గా తినట్లే, మేము నిద్ర సరిగ్గా పోవట్లేదు. 10-11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాడు నాకు అర్థం కావట్లే. మేము రూపాయి పోగు చేసుకొని లోన్లు తీసుకొని ఈఎంఐలు కట్టుకుంటూ జాబులు చేసుకుంటూ ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ ఎందుకు అంటే మాకు స్కూల్ కి దగ్గర, ఆఫీస్ కి దగ్గర అన్ని వసతులు చూసుకొనే కదా కొనుక్కుంటారు. మరి కొనుక్కునేటప్పుడు ఇవన్నీ అసలు ఈ బిల్డింగ్ కి పర్మిషన్ ఇవ్వాల్సింది కాదు గవర్నమెంట్. మొన్న కావాలని అన్ని గేట్లు వదిలిపించిండ్రు, అయినా మాకు ఒక్క చుక్క నీళ్ళు పైకి రాలేదు. ఫస్ట్ ఎఫ్టిఎల్ అని హైడ్రా అని అట్లా స్టార్ట్ చేసింది, కాస్త పూర్తిగా మూసి సుందరీకరణ అనుకుంటూ గాంధీ విగ్రహం అనుకుంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చిండ్రు. అసలు ఇది అవసరం లేదు. గుజరాత్ లో ఆయన పుట్టిండు, ఆయన అంతా చేసింది అక్కడ వాళ్ళే కామ్గా ఉన్నారు. వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టాచ్యూ అక్కడ వాళ్ళు కట్టాలనుకుంటే గుజరాత్ లో వాళ్ళు కట్టాలి, అక్కడ పుట్టి పెరిగిండ్రు కాబట్టి. ఆయన మన దగ్గర ఎందుకండి? ఉన్న కాడికి మనం రెస్పెక్ట్ ఇచ్చి బాపు ఘాట్ ఉంది వెళ్తాము, గాంధీ జయంతికి వర్ధంతికి వెళ్తాము, దండం పెట్టుకుంటాం, అంతవరకు చాలు కదా మనకి. ఇన్ని కోట్ల డబ్బులు పేదవాళ్ళ, బిలో పవర్టీ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తే అసలు అడుక్కునే వాళ్ళే ఉండడు తెలంగాణ రాష్ట్రంలో. అట్లా ఏమైనా చేయమనండి, మేము కూడా డొనేట్ చేస్తాం. ట్యాక్స్ పే చేస్తున్నా కూడా ఇంకా ఎక్స్ట్రా మేము డొనేషన్స్ చేస్తాం దానికి. అంతేగాని ఇట్లా మంచిగా ఎవరి మనన వాళ్ళు ఉంటున్న ఇండ్లని గూలగొడతా, అది చేస్తా ఇది చేస్తా, ఇదంతా కార్పొరేట్ వాళ్ళు చేస్తున్నది, ఇదంతా కుట్ర. దీని వెనక ఏముందనేది ఆయన బయట పెట్టట్లేదు, మాకు కూడా తెలియట్లేదు. మేం చెప్పదలుచుకుంది ఒక్కటే, రేవంత్ రెడ్డి గారికి దయచేసి మీరు ఇప్పుడు మీ టర్మ్ ఏదైతే ఉందో కామ్గా ఉండండి. తర్వాత కాంగ్రెస్ చచ్చినా రాదు తెలంగాణలో, చచ్చినా రాదు. ఇంకేదైనా పార్టీ వస్తుందేమో గానీ కాంగ్రెస్ కి అయితే నూకలు లేవు ఫ్యూచర్ లో. ఇప్పుడు తెలంగాణలో మహిళల్ని మహారాణులు చేస్తా, కోటేశ్వరులు చేస్తా అన్నాడు కదా. బస్సులో ఏదో ఫ్రీ పెట్టారు, మేము రెగ్యులర్ గా మేము బస్సు వాడము. బస్సులు ఫ్రీ పెట్టడం వల్ల మహారాణులు కాదు ఆడోళ్ళని గలీజ్ గా తిడుతుండ్రు కండక్టర్లు, డ్రైవర్లు. బస్ స్టాప్ లో ఆపి ఎక్కితే కూడా తిట్టడం వాళ్ళు. అందుకని మేము అసలు ఆ టికెట్ ఉన్న ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కుతాం కానీ మేము ఫ్రీ బస్సులు అసలు ఎక్కం. అదేం యూజ్ కూడా లేదు, యూజ్లెస్. ఉల్టా ఆడోళ్ళని తిడుతుండ్రు రోడ్ల మీద, వీళ్ళకి ఫ్రీ బస్సు అనుకుంటా. అక్కడ మిగిలేదు ఏం లేదు మాకు. అర్థమవుతుందా? పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అంటున్నారు, మీరేం చెప్తారు? ఎవరు సంతోషంగా ఉన్నారు? కాంగ్రెస్ వచ్చి నుంచి ఎవరు సంతోషంగా లేరు. ఆయన పెట్టిన స్కీమ్స్ లేవు, ఇచ్చింది లేదు, బాగుపరిచింది లేదు స్టేట్ ని. అవన్నీ చెయ్యకపోయినా సరే ఎక్స్ట్రా ఎవరి మానాన వాళ్ళు ఉంటున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకపోతే చాలు. మీరు అంటే ఎంతో ఇష్టంతోనే, అంటే ఎంతో కలలుగానే మీరు ఈ యొక్క ఇల్లును కొనడం జరిగింది. ఇంటీరియర్ డిజైన్ లక్షలు పెట్టి చేయించడం జరిగింది. ఉన్న పలంగా ఖాళీ ఏమంటే ఎలా అనిపిస్తుంది మేడం? ఎలా అనిపిస్తుంది? చెప్తున్నాను కదా, తినడానికి తిండి తినాలనిపించట్లేదు, వంట చేయాలనిపించట్లేదు, నిద్ర కూడా రావట్లేదు. దేవుడికి వెళ్ళి రోజు మొరబెట్టుకుంటున్నాం, దేవుడికి వెళ్ళి దేవుడా నువ్వే మమ్మల్ని కాపాడు అని. ఆ దేవుడు ఆయన మనసు మార్చాలి అనేసి మేము చేసేది లేక, మేము కామన్ పీపుల్ మేము ఏం చేస్తాం? ఆయనతో వెళ్ళి కొట్లాడతామా? ప్రొటెస్ట్ చేయడం తప్పితే ఆయనతో వెళ్ళి మాట్లాడేది, ఆయనతో వెళ్ళి కొట్లాడేది అంత అర్హత మాకు లేదు.
ఏం చేస్తారు కామన్ పీపుల్? దేవుడిని నమ్ముకోవడము, ప్రొటెస్ట్ చేయడం తప్పితే ఇంకేముంది మా చేతుల్లో? మేం చెప్పేది ఒకటే, మేం చావనైనా చస్తాం, కానీ ఈ అపార్ట్మెంట్ లో ఒక్క ఈటుకను కూడా తీయనీయం, అంతే. చుట్టుపక్కల చాలా ప్లేస్ ఖాళీగా ఉన్నాయి, చాలా అక్కడ నిర్మించుకుంటే అయిపోతాయి కదా గాంధీ స్టాచ్యూని. ఎవరు కూడా ఎటువంటి అభిప్రాయం కూడా తెలియజేయరు. వెనుక చాలా ప్లేస్ ఉంది, వెనుక ఆల్రెడీ క్లీనింగ్ స్టార్ట్ చేసిండ్రు, మొరం పోసిండ్రు, చాలా ప్లేస్ ఉంది. అది చాలు ఆయన చెయ్యాలనుకుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీ స్టాచ్యూ అటు వదిలిపెట్టండి, మూసీ సుందరీకరణ అటు వదిలిపెట్టండి, ఉన్న దాన్ని క్లీన్ చేసేటోడు లేడు. అది క్లీన్ చేయమనండి ఫస్ట్. దాంట్లో చెత్త వేయకుండా, దాంట్లో చెత్త చెదారం వేయకుండా, డ్రైనేజ్ నీళ్ళు అందులో పోకుండా ఫస్ట్ దాన్ని స్టాప్ చేసి దాన్ని క్లీనింగ్ చేయమనండి ఫస్ట్. ఒక స్టెప్ అయితే ఫార్వర్డ్ తీసుకోమనండి, అంతేగాని ముందే ఎక్విజిషన్, ముందే ఖాళీ చేయాలి, ముందే జాగాలు కావాలి, ఏం చేసుకుంటారు? ఏం చేసుకుంటారు? ఆయనైనా ఏం చేసుకుంటాడు? ఇట్లా కామన్ పీపుల్ ఉసురు తలిగిలి మంచిదా? ఆయన కూతురికి ఆయన మన్మడికి మంచిది అవుతుందా? ఆయన ఏదో ప్రజలను చేస్తున్నా అనుకుంటుండే, కానీ ఏం లేదు, ప్రజలకి కష్టం తప్పితే ఏం లేదు ఆయన వచ్చి నుంచి, అంతే. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఎవరు కూడా గాంధీ స్టాచ్యూ ఇంత పెద్ద పెట్టాలని, ఉన్న 450 మంది కుటుంబాలని బయటికి పంపించి గాంధీ స్టాచ్యూ పెట్టాలని ఎవరు చేయలేరు. మరి ఏమనిపిస్తుంది మరి? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే, రాజశేఖర్ రెడ్డి గారు ఉండే, ఎవరు కూడా వాళ్ళు మంచి చేసిండ్రు ప్రజలకు తప్పితే ఎవరు కూడా ఇట్లా చెయ్యలేదు. అందరు హెల్ప్ చేసిండ్రు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్టూడెంట్స్ కి ఫీజు మినహాయింపు, బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ కి, మళ్ళీ లేని వాళ్ళకి ఇల్లులు, ఇందిరమ్మ ఇల్లులు, ఇట్లా అన్ని మంచి చేసిండ్రు, ఎవ్వరు కూడా చెడు చేయలేదు ఇప్పటి వరకు కాంగ్రెస్. అట్లా అనుకునే కాంగ్రెస్ వస్తే బాగుంటది కదా అని కాంగ్రెస్ ని గెలిపించారు, కానీ ఇట్లా ఎవరు దోకున్న గోతుల వాళ్ళే పడతారు అన్నట్టు మాకు కాంగ్రెస్ కావాలని తెచ్చుకొని మేము ఈ తిప్పలు తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు మాకు. నోటీస్ ఇవ్వగానే మీకు ఏమనిపించింది? ఏమైనా డెడ్ లైన్ ఏమైనా ఇచ్చారా? ఎవరైనా అధికార ప్రతినిధులు వచ్చి మీతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? నోటీసు ఫస్ట్ ఏ బ్లాక్ అని ఇచ్చారు, 89 సర్వే నంబర్ అని ఇచ్చారు. మళ్ళీ ఒక రోజు ఆగి మళ్ళీ తర్వాత ఏ బ్లాక్, బి బ్లాక్, వెనుక దర్గా ఉంది, అన్నిటి సర్వే నంబర్లతో సహా మొత్తం 20 ఎకర్స్ అక్విజిషన్ కి అని వేశారు. అది వేసిన తర్వాత అసలు ఉంటదా? గుండె గట్టిగా చేసుకొని, గుండె రాయి చేసుకొని బతుకుతున్నాం, గానీ ఇంకా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు, కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు యుఎస్ లో ఎక్కడో ఉంటారు, కొడుకులు లేని వాళ్ళు, బిడ్డలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, సీనియర్ సిటిజన్స్, భార్య భర్త ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఎలా? మేమంటే తట్టుకుంటున్నాం, అలాంటి వాళ్ళకి ఎవరు చూసుకుంటారు? ఈయన చూసుకుంటాడా? ఈయన ఇంట్లో పోయి ఇంట్లో తీసుకుపోయి పెట్టుకుంటాడా అట్లాంటి వాళ్ళని? ఓన్లీ బిడ్డలే ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కొడుకులు ఉండి అమెరికాలో ఉన్న వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఇక్కడ చాలా మంది ఉన్నారు అట్లా. మేమంటే యంగ్ ఉన్నాం, లేని వాళ్ళు, తట్టుకునే శక్తి లేని వాళ్ళు ఏడుస్తున్నారు ఒక్కొక్కరు. ప్రజల సంక్షేమం కోరాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇట్లా ప్రజలను ఈ రకం ఇబ్బంది పెట్టడం ఏ రకం చూస్తారు? అదే చెప్తున్నా, అసలు ఈయన పరిపాలన ఏది బాగాలేదు, మాకు నచ్చలేదు. హైడ్రా అంటే సరే, చెరువులు కొలన్లు కబ్జా చేసిన వాళ్ళు కట్టినోళ్ళని ఆయన గూలగొట్టిండు అంటే అది ఒకంత వరకు అరే కరెక్టే కదా, రేపటికి మన ఫ్యూచర్ కి పిల్లలకి నీళ్లు ఉండవు, చెరువులు నాలాలు ఉంటేనే కదా నీళ్లు ఉంటాయి, నేచర్ సరిగ్గా ఉంటది అని మనం ఒక % యాక్సెప్ట్ చేయొచ్చు. అప్పుడు కూడా చాలా మంది సఫర్ అయినరు, హైడ్రా వల్ల గూలగొట్టిన వాటికి కూడా చాలా మంది సఫర్ అయినరు, సఫర్ అవ్వలేదని కాదు, కానీ అది కూడా తప్పే అయినది. ఫస్ట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఇయ్యొద్దు, చెరువులు నాలాల మీద ఉంది ఇది అనేసి. ఎందుకు ఇచ్చిండ్రు పర్మిషన్లు కట్టుకోవడానికి? ఇప్పుడు మా అపార్ట్మెంట్ అయినా అక్కడ బయట FTL అని ఉంటది, FTL దాటిన తర్వాత కొంచెం ప్లేస్ వదిలే మా బౌండరీ ఉంది. ఈ ల్యాండ్ ఎటువంటి ఇల్లీగల్ లేదు, లిటిగేషన్ లేదు, FTL లేదు, బఫర్ జోన్ లేదు, ఎందుకని మిమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు? ఆయన ఉద్దేశము వెనకాల ఏముందో ఆయన అన్ని బయట పెట్టారు కదండి, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, మాకేం తెలుస్తుంది? ఆయన ఒక్కటే ఈ ప్రాజెక్ట్ కి వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టాచ్యూ పెట్టి ఏం చేస్తారు? ఎవరికి లాభం దాంతో? దిక్కులేని వాళ్ళకి, పేదవాళ్ళకి ఇయ్యమనండి, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయమనండి, అసలు రోడ్ మీద అడుక్కునే వాళ్ళే లేకుండా చేయమనండి, మేము కూడా డొనేట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీ సరోవర్ కట్టుకున్నారు, కానీ దానికి మధు పార్క్ రిడ్జ్ ఎందుకు అడ్డం వస్తుంది? అసలు మధు పార్క్ రిడ్జ్ అన్నది గాంధీ సరోవర్ కి, మధు పార్క్ రిడ్జ్ కి సంబంధమే లేదు. మీరు గాంధీ సరోవర్ మూసీ నదిలో కట్టాలనుకుంటున్నారు,
నది లోపల దుంకుతారా, తేల్తారా, ఏం చేస్తారా చేసుకోండి. దానికి మధు పార్క్ రిడ్జ్ ఎందుకు అడ్డం వస్తుంది? దానికి మాకు కూడా ఒక 2 కిలోమీటర్ల దూరం ఉన్నాం మేము. దానికి మధు పార్క్ రిడ్జ్ అవసరమే లేదు. నోటీస్ వచ్చినప్పుడు మాకు సర్ప్రైజ్ అయినాము. అసలు మాకు గాంధీ సరోవర్కి సంబంధమే లేదు. అట్లాంటప్పుడు మధు పార్క్ రిడ్జ్ ఎందుకు కావాలనుకుంటున్నారు? కేవలం గాంధీ సరోవర్కే కావాలా, లేకపోతే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందా? సో అంటే మధు పార్క్ ని సపరేట్ ఇంటర్ తీసుకొని నోటీస్ ఇవ్వడం గల కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఇది ఎట్లా ఉందంటే, ఇది హార్ట్ ఆఫ్ ద సిటీ. సిటీ అనడానికి కాదు, ఇక్కడ నుంచి ఏదైతే న్యూ సిటీ స్టార్ట్ అవుతుందో, మీకు సన్ సిటీ, పెబల్ సిటీ, ఇవన్నీ ఎక్కడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఒక మంచి క్రైమ్ ల్యాండ్. ఓకే, ప్రైమ్ ల్యాండ్ ఇది. ఇది తీసుకుంటే చూడండి, ఫస్ట్ ఒకసారి ప్లాన్ ఇచ్చారు. అందులో ఏమి ఇచ్చారు? మా ప్లేస్ లో జెయింట్ వీల్ పెడతా అన్నారు, అమ్యూజ్మెంట్ పార్క్. అంటే ఇప్పుడు 450 ఫ్యామిలీస్ ని తీసి మీరు అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టాలంటే అది ఎంతవరకు కరెక్ట్? అవునా కాదా? గాంధీ మహాత్మా లేసి వచ్చి చెప్పట్లేదు కదా, నేను జెయింట్ వీల్ లో కూర్చొని తిరుగుతాను, మధు పార్క్ లో ఉన్న వాళ్ళని ఎలగొట్టేసేయి, నా ఆత్మ జెయింట్ వీల్ లో కూర్చొని తిరుగుతుంది అని అయితే చెప్పలేదు. అది కరెక్ట్ కాదు. గాంధీ మహాత్మను మీరు ఈ సరోవర్ లో పెడతారా? ఇంకా 100 కిలోమీటర్ దూరం పెట్టినా వెళ్తారు. ఇప్పుడు వల్లభాయ్ పటేల్ అక్కడ ఉన్నాడు, వెళ్ళట్లేదా చూడ్డానికి? వెళ్తున్నారు. మరి ఈయన అక్కడ పెట్టుకోండి, మూసి లోపల మీరు 1000 అడుగులు కాదు 2000 అడుగులు పెట్టుకోండి, వస్తారు జనాలు. వచ్చేటోడు ఎక్కడైనా వస్తాడు. ఇప్పుడు గాంధీ మహాత్మాకు చుట్టుపక్కల అంతా అందంగా కనిపించాలంటే అక్కడ చేసుకోండి, మూసి మొత్తం డెవలప్ చేయండి, లోపల అంతా డెవలప్ చేయండి. అక్కడ చెత్త చెదారం అంతా కంపు ఉంది, అదంతా క్లియర్ చేయండి. దానికి మధు పార్క్ రిడ్జ్ గాంధీ సరోవర్కి కాదు, అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. అది కేవలం వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. ఏంటంటే చూడండి, ఇప్పుడు రూలింగ్ పార్టీయా, ఆపోజిషన్ పార్టీయా, మేము ఎవరి గురించి మాట్లాడలేదు. ఇది మాకు వచ్చిన ఇబ్బంది. మేము 2010లో కొనుక్కున్నాం, ఎంతో కష్టపడి రూపాయి కొనుక్కున్నది. మాకు ఇది తప్పితే వేరే ఆస్తి లేదు. మినిస్టర్లకు 10 కాదు 100 ఆస్తులు ఉంటాయి. వాళ్ళకి ఏముందండి ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ మధు పార్క్ తీసేసి వాడు గాంధీ సర్వర్కే తీసుకుంటారని ఏం గ్యారంటీ? వాళ్ళు పర్సనల్ గా ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకొని ఇప్పుడు మా ఎదురుగా ఉన్నది ఒక పిల్ల కాలువ, ఈసా నది. ఇది ఉస్మాన్ సాగర్ నుంచి ఓవర్ఫ్లో అయ్యి వచ్చే వాటర్. అవి మంచి ల్యాండ్స్కేపింగ్ చేసుకొని బ్రహ్మాండంగా కట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు మంచిరేవుల దగ్గర వినోద్ కుమార్ వాళ్ళ బ్రదర్ది ఉంది ఇల్లు. మరి వాళ్ళకెందుకు నోటీస్ రాలేదు, మాకెందుకు నోటీస్ వచ్చింది? అవునా కాదా? అంటే ఇప్పుడు పొజిషన్ లో ఉన్నోడికి వాళ్ళకి వాళ్ళ అందాలకు అక్కడ చూడండి, బ్రహ్మాండమైన ల్యాండ్స్కేపింగ్ చేసుకొని ఇల్లు కట్టుకున్నాడు ఆయన. సేమ్ అదే చేస్తారు ఇక్కడ నుంచి తీసేసి. మమ్మల్ని ఇక్కడ నుంచి ఏంటి భయాందోళనకి? ఇప్పుడు వరకు మాకు పవర్ కట్లు లేవు, రేపటి నుంచి పవర్ కట్లు స్టార్ట్ అవుతాయి, అన్ని రకాలైన సమస్యలు మొదలైతాయి వీళ్ళు ఒప్పుకోవాలని. ఇంకోటి వినికిడి ఏంటంటే, ఇప్పుడు రిచ్మండ్ విల్లా కూడా ఇందులో వెళ్తుంది అన్నారు, వచ్చింది అన్నారు. వాళ్ళకి ఏం చెప్పారంట, మధు పార్క్ రిడ్జ్ వాళ్ళు ఒప్పేసుకున్నారు ఇవ్వడానికి, అక్విజిషన్ కి, మీరు కూడా ఇచ్చేయండి అన్నారు. సేమ్ ఇదే వినికిడి ఇంకో దగ్గర వచ్చింది. ఆర్మీ వాళ్ళు కూడా ఏమన్నారంటే, మధు పార్క్ రిడ్జ్ వాళ్ళు ఒప్పేసుకున్నారు, మీరు ఇచ్చేయండి అని ఆర్మీ వాళ్ళకి చెప్పారంట. ఆర్మీ బ్రిగేడియర్స్ వచ్చి మమ్మల్ని అడిగారు, ఎంతవరకు మమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు మధు పార్క్ రిడ్జ్ అంటే? వీళ్ళు భయపడి వెళ్ళిపోతారు, వీళ్ళ మాట చెప్పి. ఎందుకంటే మాది పెద్ద బలగం, 450 ఫ్లాట్లు, 6.5 ఎకరాలు అంటే మామూలు మాట కాదు. ఈ 450 ఫ్యామిలీలు ఒప్పుకున్నప్పుడు రిచ్మండ్ విల్లాలో 14 విల్లాలు. ఇక మీకు వచ్చే ఆర్మీ ల్యాండ్ చాలా, ఓ 12 ఎకరాలు 20 ఎకరాలు ఉంటది. ఇంకా చిన్న అపార్ట్మెంట్స్ ఏమొస్తున్నాయి అడ్డము, వాళ్ళు చిన్నవి కదా, పిడికిలకి వాళ్ళకి ఎంతసేపు 5గురు పట్టుకోవడానికి. కానీ ఇక్కడ వీళ్ళని కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి అందరికి ఎలా చెప్తున్నారు, మధు పార్క్ ఒప్పుకుంది, మా దగ్గర ఎవరు రాలేదు, ఎవరికి ఒప్పుకోలేదు, ఎవరికి ఒప్పుకోము. ఇప్పటివరకన్నా మన ఆర్డీఓ గారు రావడం జరిగిందా, అధికార ప్రతినిధులు రావడం జరిగిందా? ఆర్డీఓ గారు ఇప్పుడు కాదు, ఒకప్పుడు బఫర్ అదేమంటారు హైడ్రా అన్నప్పుడు ఊరికే వచ్చి చూసెళ్ళారు, ఏమీ చెప్పలేదు. అప్పుడు వచ్చినప్పుడు ఏమన్నారంటే, మీరు బఫర్ జోన్ ఏ జోన్ లో లేరు అన్నారు. అంతవరకే జరిగింది, కానీ ఇంకెవరు రాలేదు మా దగ్గరికి. నోటీస్ వచ్చినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏమది, మీకు ఎలా తెలిసింది ఇది? ఫస్ట్ నోటిఫికేషన్ అన్నది, అందరూ ఇక్కడ ఎవరు ఇలిటరేట్స్ అయితే లేరు కదమ్మా, ఎడ్యుకేటెడే. అక్కడే ఆ గాంధీ సరోవర్ అన్నప్పుడు ఆ వినికిడి వచ్చినప్పటి నుంచి మేము చూస్తున్నాము. పేపర్లో నోటిఫికేషన్ వచ్చింది, ఆ పేపర్లో చూసి మేము లెటర్ రెడీ చేసుకొని కన్సర్న్ అథారిటీకి ఇట్లా పేపర్లో వచ్చింది, దీనికి సంబంధం ఏంటి అని వెళ్ళి చెప్పే లోపలే వాళ్ళు మాకు లెటర్ ఇచ్చారు. ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చింది, రేపు మేము ప్రిపేర్ అవుతున్నాము, ఎల్లుండి ఇద్దామంటే ఎల్లుండి వాళ్ళు వచ్చి మాకే లెటర్ ఇచ్చినారు, మేము లెటర్ సబ్మిట్ చేసాము. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? గాంధీ స్టాచ్యూ కోసం మీ యొక్క నివాసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా?
గాంధీ దేశాని కోసమే పోరాడాడండి. ఆ గాంధీకి మేము కూడా సంబంధితులమే కదా, మేము పోరాడతాం. మేము ఎందుకు ఇస్తామండి? ఇయ్యము. మరి ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు అధికార ప్రతినిధులకి రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఏ డెవలప్మెంట్ కైనా మేము అగేన్స్ట్ గా లేము. మీరు డెవలప్మెంట్ చేసుకోండి, కానీ ఆ డెవలప్మెంట్ కి ఒకరిని బలిదీసి డెవలప్ చేస్తాము అన్నది కరెక్ట్ కాదు. అందులో ఇప్పుడు మేము పెట్టిందంతా మా జీవన పూంచి మొత్తం ఇక్కడ పెట్టేసినాం. మా దగ్గర ఏమీ లేదు ఇప్పుడు. మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అవన్నీ మాటలు, అవన్నీ జరగవు. అట్లాంటివి ఎన్నో కుప్పలు కుప్పలు తెప్పలు తెప్పలు గవర్నమెంట్ ఆఫీసర్స్ లో పడున్నాయి. అర్థమైందా? మేమైతే ఇక్కడి నుంచి కదలము, పోము. మమ్మల్ని ఇక్కడ పెట్టి నువ్వు డెవలప్ చేస్తే మేము చాలా కృతజ్ఞత చెప్పగలుగుతాం మీకు. గాంధీ కూడా లేసొచ్చి చెప్పడు కదా, నా కోసం ఒక 5,000 మందిని చంపేసి నాకు పార్క్ చేయమని చెప్పడు కదా గాంధీ. రేవంత్ రెడ్డికి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆయనకు ముఖ్యమంత్రి గారికి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏమన్నా చేసుకోండి మా చుట్టుముట్టు. ఇప్పుడు మా పక్కకు ఆ కాలువ పోతుంది, మూసీ కాలువ పోతుంది, దానికి డెవలప్ చేయండి. కావాలంటే మేము 10 అడుగులు గోడ కట్టుకొని మీకు అడ్డం ఉండకూడదు అంటే మా ఫెన్సింగ్ కూడా కట్టేసుకుంటాం మేము. కానీ మమ్మల్ని మాత్రం తీసే ప్రసక్తే లేదు, మమ్మల్ని తీయకూడదు, అది కరెక్ట్ కాదు. మధు పార్క్ రెసిడెన్సీ బఫర్ జోన్ లో ఉందా, ఏమైనా లిటికేషన్ లో ఉందా? మరి ఎందుకని మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని నోటీస్ ఇచ్చి బయటికి వెళ్ళిపోవాలని చెప్పడం ఏ రకంగా చూడుస్తారు? మాది పట్టా ల్యాండ్ అండి. సుప్రీం కోర్టు మాకు పర్మిషన్ ఇచ్చింది ఇల్లు కట్టుకోమని. ఇక్కడ దీని చరిత్ర చాలా ఉంది. ఇక్కడ ఏది ఇల్లీగల్ లిటికేషన్ ఏమీ లేదు. బఫర్ జోన్ లేదు, FTL లేదు, ఏది లేదు. అన్ని క్లియర్ జోన్ లో ఉన్నాం మేము. కేవలం వాళ్ళ కళ్ళకు నచ్చింది కాబట్టి మధు పార్క్ రిడ్జ్ కావాలి, ఇంకేమీ లేదు ఇందులో. ఎవరైనా ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు వస్తున్నారు, మిమ్మల్ని చూసి ఎలా అనిపిస్తుంది మా బిల్డింగ్? చెప్పండి, మీరు చెప్పండి. ప్రశాంతంగా బ్రహ్మాండంగా పొల్యూషన్ లేకుండా, తర్వాత మేము ఉండే మా 450 ఫ్యామిలీలలో ఎప్పుడు ఎవరికి ఏ గొడవ లేదు మాకు. మేము అందరం ఒక చిన్న ఇండియా లాగా, మినీ ఇండియా లాగా ఉంటాము. ప్రతి ప్రాంతం నుంచి ఉన్నారు ఇక్కడ. ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు, రిటైర్ అయిన సీనియర్ సిటిజన్స్, వాళ్ళకు వచ్చిన గ్రాట్యుటీ ప్రావిడెంట్ అన్ని పెట్టి ఇక్కడ ఇల్లు కొనుక్కున్నారు. ఇప్పుడు కొత్త IT ఎంప్లాయీస్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ నుంచి IT సెక్టర్ దగ్గర ఉందని ఇప్పుడు లాస్ట్ వీక్ లో కూడా ఇల్లు కొనుక్కొని రిజిస్టర్ చేసుకున్నోడు ఉన్నాడు. ఏంటి పరిస్థితి? బ్యాంక్ కూడా ఏమైనా లోన్ మాఫీ చేస్తాడా? గవర్నమెంట్ ఇది తీసుకుందంటే చెయ్యడు కదా. ఇప్పుడు మా పరిస్థితి, మేము 2010లో కొన్నాం, ఇప్పుడు కొనే పరిస్థితి ఉందా ఎవరికన్నా? లేదు. కేవలం మీ కళ్ళకు ఈ జాగా మంచిగా అనిపించిందంటే, మంచిగా అనిపిస్తే డెవలప్ చేయండి. దీనికి మంచిగా డెవలప్ చేస్తే ఇదే 450 ఫ్యామిలీలు ఇక్కడే ఆధార్ కార్డులు ఉన్నాయి అందరికి, మీకే ఓట్స్ వస్తాయి. మీరు వద్దు మాకు అనుకొని మీ ఓటింగ్ బ్యాంకు మీరు చెడగొట్టుకుంటున్నారు. మేమైతే ఏం చేయట్లేదుగా. మాకు వచ్చి మీరు ఇక్కడ డెవలప్ చేస్తారంటే మేము సపోర్ట్ చేస్తాము, మీరు మాకు వచ్చి తరిమేస్తారంటే దానికి అగేన్స్ట్ గా ఉంటాం. ఇంతవరకే మాది. డెడ్ లైన్ ఏమైనా ఇచ్చిరా మేడం? డెడ్ లైన్ అంటూ ఏం లేదండి. నోటిఫికేషన్ న్యూస్ పేపర్ లో చూసాము, 60 days లో రిప్లై ఇవ్వమన్నారు. 60 days లో రిప్లై ఇవ్వాలి కాబట్టి అట్లీస్ట్ అందరం కలిసి డిస్కషన్ చేసి లెటర్ ప్రిపేర్ చేయడానికి టైం పడుతుంది. ఆ లెటర్ ఒకటి ఇచ్చేసాము, వీఆర్ నాట్ రెడీ అని. ప్లస్ ఇప్పుడు అందరం కలిసి అగేన్స్ట్ గా మేము ఎవ్వరు ఇవ్వడానికి రెడీగా లేము అని ఒక లెటర్ ఇస్తాము. అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ అయితే చేస్తాము, స్టెప్ బై స్టెప్ చేస్తాము. ఓవర్ నైట్ ఎవరికి తీయడానికి అధికారం లేదు, ఏ గవర్నమెంట్ పాలసీలో కూడా లేదు. అర్ధరాత్రి గుడిసెడోళ్ళకే తీయరు, మార్కెట్లో తీస్తారండి. మేమైతే రిజిస్టర్ ఉన్నాం ఇక్కడ. మీ పోరాటం ఇట్లా కొనసాగుతా మరి మళ్ళీ కాంప్రమైజ్ అవుతారా? కాంప్రమైజ్ అయితే కాము, పోరాటం సాగుతుంది. కాంప్రమైజ్ ఎందుకు అవ్వాలి దానికి మీరు చెప్పండి ఒకసారి మాకు. మేము కాంప్రమైజ్ కొత్త బిల్డింగ్ కట్టించి కొత్త ఏమైనా ఇస్తే అక్కడ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఏమండి, చెప్పేటోళ్ళు 100 చెప్తారండి కొత్త బిల్డింగ్ కట్టిస్తా అనేసి. ఎక్కడ కట్టిస్తారు? ఏం కట్టిస్తారు? కొత్త బిల్డింగ్ కట్టాలంటే ఆషామాషియా? ఏమైనా 2 రోజులు 10 రోజులలో అయిపోతుందా? సరే, ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టిస్తారు, ఇక్కడ కూల కొడతారు, మేము ఎక్కడ ఉండాలి? ఇప్పుడు కొత్త బిల్డింగ్ కొత్త బిల్డర్కి ఇస్తాడు, ఆయన స్వలాభం లేదు మాకు ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. మాకేమి ఇస్తాడు? వాడు రూపాయి తీసుకుంటే మాకు 5 పైసలు కూడా ఇయ్యడు. మేము ఎందుకు పోవాలి? పోము మేము. మాకేమి రెడీమేడ్ ఇల్లు ఇచ్చినా కూడా మాకు లాసే కదా. మాకు ఎక్కడ బెనిఫిట్ అవుతుంది? ఏది కాదు. ఇప్పుడు మేము ఇది పర్టికులర్ గా రోడ్ సైడ్ ఉంది, హెల్త్ పరంగా అన్ని ఇప్పుడు అన్ని మార్చుకున్నాము, అన్ని రకాలుగా ఇక్కడ ఉంటున్నాము. మాకు ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నిటికీ మేము చూసుకున్నాము. ఇప్పుడు నువ్వు సడన్ గా వచ్చేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం? వెళ్ళిపోవడానికే లేదు. కాంప్రమైజ్ అన్నది ఎట్లా కాంప్రమైజ్ అవుతారు చెప్పండి మీరు? ఏ రకంగా కాంప్రమైజ్ అవుతారు? మా కళ్ళ ముందు ఆయన ఏమైనా ఇంకో టవర్ నుంచి, ఇప్పుడు మాది 5 floor, ఈయన వేరే జాగా ఇస్తే అది హై రైజ్ పోతుంది. హై రైజ్ కి పోయినప్పుడు మాకేమొస్తుందండి?
వాడు మాకు బిల్డర్ ఎట్లా హీనంగా చూస్తాడు. వీళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి కదా, అవునా కదా? క్వాలిటీ ఉండదు, క్వాంటిటీ ఉండదు, ఏది ఉండదు. అన్ని రకాలుగా ఇప్పుడు వాడు మాకు చేసినా కూడా దీనికి ఇంత ఖర్చు, దానికి అంత ఖర్చు అని ఎక్స్ట్రా అడుగుతాడు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఆ, వాడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కడతాడు. అప్పటి వరకు మేము ఎక్కడ ఉండాలి? రెంట్కి వెళ్తే ఇప్పుడు ఏమైనా రెంట్ తక్కువ ఉన్నాయా మీకు? చిన్నది 1 బెడ్రూమ్ ఫ్లాట్కి వెళ్ళినా మీకు 20,000 కంటే తక్కువ లేదు. ఎట్లా వెళ్తారు? కుదరదు. ఏదో ఆయనకు చెయ్యాలి అనిపించింది అని అనుకుంటే మాత్రాన అంత సులభంగా ఎవ్వరు ఒప్పుకోరు. అది జరగని పని. నిజంగా జరగాలి, చెయ్యాలి అని అనుకుంటే మేము ఆల్వేస్ ఏమంటున్నామంటే డెవలప్మెంట్ చెయ్యండి, మేము అగేన్స్ట్ కాదు. ఇదేం నేషనల్ సెక్యూరిటీ కాదు కదా, ఇక్కడ నుంచి రైల్వే ట్రాక్ పోవట్లేదు, ఇక్కడ నుంచి హైవే అవ్వట్లేదు కదా, దానికంటే ఇవ్వచ్చు. ఎందుకంటే అది అందరికీ. ఇది కేవలం మీకు మీ కోరిక పుట్టి మీరు చేసుకుంటున్నామంటే దానికి మేము ఎందుకు బలవ్వాలి? అవ్వము. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే చాలా మంది ముఖ్యమంత్రులు రావడం జరిగింది. ఎవరు కూడా గాంధీ స్టాచ్యూ పెట్టాలి అంటే ఇట్లా 450 మంది కుటుంబాలను అంటే బయటకు పంపించి స్టాచ్యూ పెట్టాలని ఎవరికి ఆలోచన రాలేదు. సో రేవంత్ రెడ్డి గారికి రావడం జరిగింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారికి ఈ ఆలోచన రావడానికి దీని వెనక కారణం ఏంటంటే తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది. ఇప్పుడు సోనియా గాంధీకి మీరు ఏమంటారు, హ్యాపీ చేయాలంటే ఏం చేయాలి? ఆ గాంధీ ఫ్యామిలీలో నుంచి ఎవరికో ఒకరికి పెట్టాలి. అట్లాంటప్పుడు గాంధీ విగ్రహాలు చాలా ఉన్నాయి, సోనియా గాంధీ విగ్రహం పెట్టుకుంటే బెటర్ అనుకుంటా నేను. ఎందుకంటే ఆమె కూడా బతుకుండంగా ఆనందపడుతుంది. సోనియా సరోవర్ చేసుకుంటే ఆమెకి ఇంత ఇవన్నీ అవసరం పడవు. గుడి కట్టుకోవచ్చు సోనియా గాంధీది, ఆయన మేము వద్దనము. గాంధీ విగ్రహాలు లేనివంటూ లేవు, ఉన్నవే. జాతిపిత జాతిపిత చెప్పి చెప్పి మేము నాశనం అయిపోతున్నాం తప్పితే ఆ జాతిపితకి ఏమవ్వట్లేదు, వీళ్ళకేం అవ్వట్లేదు. కేవలం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ మూమెంట్లో తెలంగాణకి ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కృతజ్ఞత కోసం ఈయన గాంధీని కడతాను అని అనుకుంటున్నాడని మా ఉద్దేశం. మాకు తెలియదు, ఎట్లయినా అనుకోవచ్చు ఆయన. ఇప్పుడు నువ్వు వాళ్ళని హ్యాపీ చేయడానికి మమ్మల్ని బలి తీస్తామంటే మరి మమ్మల్ని హ్యాపీ చేయడానికి చేయి నువ్వు. మేము ఇక్కడ లైవ్గా ఉన్నాము, చచ్చిపోయిన ఆయనకు హ్యాపీ ఏం చేస్తావు? నీకు అంత కృతజ్ఞత చేయాలంటే సోనియా గాంధీ విగ్రహం కట్టుకోండి, ఎవరు వద్దన్నారు. గతంలో హైడ్రా పేరిట చాలా మంది ఇల్లు కూల్చడం జరిగింది. సో రాబోతున్న రోజుల్లో మధు పార్క్ కూడా అలా అలా కాబోతుందా? దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? హైడ్రా అన్నది జరగదు. అంత ఇల్లిటరేట్గా, అంత చదువు రాకుండా, అంత రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ఎవ్వరము లేము. మా దగ్గర అందరు సీనియర్ సిటిజన్స్, రిటైర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వెల్ పొజిషన్స్ నుంచి వచ్చారు. ప్రతి ఒక్కరికి ప్రతి రూల్ ప్రతి రెగ్యులేషన్ తెలుసు. ఎవడు చదువు రానోడు లేడు. చదువు రానోడికి కూడా ఈ మధ్య మీ సోషల్ మీడియా, న్యూస్ మీడియా నుంచి ప్రతిదీ అప్ టు డేట్ ఉంటుంది. చదువుకోడు కన్నా చదువు రానోడికి ఎక్కువ అప్ టు డేట్ ఉంటున్నారు. కాబట్టి దేనికి మేము లేని దానికి మీరు ఉన్నారు అంటే ఒప్పుకోము. దేనికైనా సిద్ధం, ఇవ్వడానికైతే సిద్ధం లేదు. మీ డెవలప్మెంట్కి మాకు డెవలప్ చేయండి, మేము ఒప్పుకుంటాము. మీ డెవలప్మెంట్ మాకు డెవలప్ చేస్తే మీకే పేరు వస్తుంది. మేమే అంటాం మరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మా దగ్గర ఇంత బాగా డెవలప్ చేశారు, ఇంకా 10 సంవత్సరాలు ఓట్లేస్తాం మీకు మేము. మీరు ఇప్పుడే మమ్మల్ని ఎలాగొడితే మేమేం చేస్తామండి? మీరు ఎవరికో ఆనంద పెట్టాలి, ఎవరికోసమో ఏదో చేయాలంటే ఇవ్వము. అంటే మా యూనియన్, మా అపార్ట్మెంట్ కమిటీ ఉంటుంది. సో కమిటీ వాళ్ళు నోటీస్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మీ విల్లింగ్నెస్ని అడుగుతూ ఒక లెటర్ ఇచ్చినట్టు తెలిసింది. సో దానికి మా కమిటీ వాళ్ళు కూడా దానికి రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ నెగోషియేషన్స్ అనే కాంటెక్స్ట్లో నడుస్తుంది. సో ముఖ్యంగా మా అపార్ట్మెంట్లో ఏంటంటే ఇది ప్రశాంతంగా ఉంది, చుట్టూ ఆర్మీ ఏరియా కాబట్టి చాలామంది సీనియర్ సిటిజన్స్. సో దాదాపు ఇక్కడ 420, 430 అపార్ట్మెంట్లు ఉన్నాయి. సో ఇందులో మోర్ దాన్ 50% సీనియర్ సిటిజన్సే ఇక్కడ రిసైడ్ కావడం అయింది. సో వీళ్ళందరూ కూడా లెటర్ అనేది అంటే ముందస్తుగా ప్రిపరేషన్, మెంటల్లీ ప్రిపేర్ అయితే అది వేరు, కానీ సడన్గా ఈ లెటర్ రావడం ఒక పెద్ద ప్యానిక్ సిచ్యువేషన్ అనేది ఏర్పడ్డది. సో దీని మీద అంటే పబ్లిక్ని, వృద్ధుల్ని ప్యానికింగ్ చేయకుండా సో దాన్ని ప్రాపర్గా మాట్లాడడం, కమ్యూనికేట్ చేయడం, లేదా అధికారులు ఇక్కడికి వచ్చి సో ఇన్మేట్స్ తోటి ఇంటరాక్ట్ అయితే అప్పుడు ఆ కన్ఫ్యూజన్స్ లేకుండా ఉంటుంది. గాంధీ స్టాచ్యూ కోసం ఇంచుమించు మీరే అంటారు 450 పైగా జనాలు ఉన్న ప్లేస్ ఇది. సో నోటీస్ రాగానే మీకు ఎలా అనిపించింది? అదే ఇప్పుడు మేమందరం కూడా ప్రశాంతంగా మా పని చేసుకుంటూ సో రేపు మా లైఫ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి జీవితం కూడా ఏదో ఒక స్ట్రగుల్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక
లైఫ్ స్టైల్లో ఉండే ఆందోళనలు ఉంటాయి. మళ్ళీ ఇది అడిషనల్గా ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఒక ఆందోళన రావడం అనేది ఎవరికైనా చాలా ఇబ్బందికరం. అందులో సీనియర్ సిటిజన్స్ ఉండడం, చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు స్కూళ్ళు ఉద్యోగాలు, సో ఈ రొటీన్ లైఫ్లో మళ్ళీ ఇది ఒక బాంబు పేలినట్టుగా ఉంది. సో ఇది అది ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి ప్రాపర్గా ఇంటరాక్ట్ అయ్యి చేస్తే బాగుంటుంది, కానీ ఉత్తి లెటర్లు వీటితోటి సో అన్నెసరీ టెన్షన్స్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. సార్ మరి ఖాళీ చేయమని చెప్పిర్రా, మరి ఖాళీ చేస్తున్నారా, ఎట్లా అయింది? అలా ఖాళీ చేయడం గురించి ఏం ప్రస్తావన రాలేదు. సో ఇక్కడ నోటీస్ మీ విల్లింగ్నెస్ అనే కాంటెక్స్ట్లో మాత్రమే కమ్యూనికేషన్ వచ్చింది. మరి ఈ విషయం పైన మీరు మీ అధికారులతో స్పందించారా, మాట్లాడారా? అంటే మా ప్రెసిడెంట్ కమిటీ ఉన్నారు, ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ అదర్ కమిటీ మెంబర్స్, వాళ్ళు వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది. కానీ అది ఓన్లీ ఆ విల్లింగ్నెస్ అనే కాంటెక్స్ట్లోనే ఇంకా జరుగుతుంది. సో మీరు ఒకసారి మా ప్రెసిడెంట్ సెక్రటరీ తోటి కూడా మాట్లాడితే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఆర్డీఓతో మీటింగ్ ఏమైనా ఏర్పాటు చేసిరా? అదేదో మీటింగ్ అనేది అన్నారు, కానీ అది ఇప్పుడు 450 అపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన ప్లేస్కి ఉద్యోగాలు వదులుకొని పోవడం అనేది అది కుదిరేది కాదు. సో మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా కన్సర్న్డ్ అధికారుల్ని మా అపార్ట్మెంట్కి రావడం, ఇదో గ్రామం 450 ఇండ్లు అంటే దాదాపు ఒక 4000 మంది పాపులేషన్. సో 4000 మంది వెళ్ళి ఎక్కడికో మీటింగ్కి వెళ్ళడం అనేది కుదరదు. అధికారులే మా దగ్గరకు వచ్చి మాట్లాడితే అదో ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఖాళీ చేయమని చెప్తే మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? మరి ఖాళీ చేయడం అనేది ఇంకా రాలేదు ఆ అభిప్రాయము. ఖాళీ ఓన్లీ విల్లింగ్నెస్ అనే కాంటెక్స్ట్లో కమ్యూనికేషన్ జరిగింది కాబట్టి, సో ఇక మా అపార్ట్మెంట్ వాసులు అందరూ కలిసి తీసుకునే నిర్ణయం, అది ఒక్కరు తీసుకునే నిర్ణయం కాదు. అది ఏం చెప్పదలుచుకోరా, మరి గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకోరన్నా? అది మా కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో మా ప్రెసిడెంట్ సెక్రటరీ 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి, 2 కమిటీలు ఉన్నాయి. సో వాళ్ళ నిర్ణయం అనేది అందరి నిర్ణయం. మరి ఇక్కడ ఉంటున్న వాళ్ళ యొక్క రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఫస్ట్ నోటీస్ రాగానే వచ్చిందని తెలియగానే ఏ రకంగా ఫీల్ అయ్యారు? మొత్తం మీరేం ఫీల్ అయ్యారు? ఇప్పుడు ఇది ఆందోళనకరమైంది. ప్రశాంతంగా ఉన్న టైంలో సడన్గా ఒక బాంబు పిలవడం అనేది, సో అది ఆందోళనని కలిగించేటువంటిది. చాలామంది సీనియర్ సిటిజన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. సో అది కాకుండా ప్రాపర్ ఫిజికల్ కమ్యూనికేషను, సో కమిటీలతోటి ముందు డిస్కస్ చేయడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఏరియాలో లంగరాజులో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఈ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సార్? మరి ఇంకా అది ప్రభుత్వం చెప్పాలి ఎందుకు అనేది. మీరు రేవంత్ రెడ్డి సార్కి ఏం రిక్వెస్ట్ చేస్తారు? మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నటువంటి లైఫ్లో ఇప్పుడు సడన్గా ఒక ఆందోళనకరమైనటువంటి అంశం ప్రస్తావనకు వచ్చింది. సో దీని మీద స్పందించి, సో ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ప్రాపర్ కమ్యూనికేట్ చేయడం, మా కమిటీ వాళ్ళతో డిస్కస్ చేయడం అనేది ముఖ్యమైనది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది మధు పార్క్ రెసిడెన్సీ మన బఫర్ జోన్ లో ఉందా? హైడ్రాక్ ఏమన్నా? లేదు, అట్లాంటిది ఏం లేదు. ఇది లీగల్లీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్, అన్ని బ్యాంకు లోన్లు అన్ని తీసుకొని ఉన్నటువంటి ఈ ప్లేస్. ఇది అన్ని పట్టా ల్యాండ్, ఎవ్రీథింగ్ లీగల్. అది ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్లతోటి అందరం కూడా ఇక్కడ కొనుక్కోవడం. ఎటువంటి లిటిగేషన్ అయితే లేదు కదా? ఎట్లాంటి లిటిగేషన్ లేదు. ఇంకా మూసి అనేది అక్కడ, ఇది ఈసా అనేది ఒక చిన్న కాలువ. సో అది మూసి అనేది పెద్దది. సో కాబట్టి ఇది బఫర్ జోన్ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో ఇది బఫర్ జోన్ లేదు, లిటిగేషన్ లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కేవలం గాంధీ స్టాచ్యూ కోసం ఇంత 450 మందిని కాల్ చేయడం అనేది మీరు తీసుకోగలుగుతారా? మరి అది మేము పేపర్లో చదువుతున్నాం, దేనికోసం దీన్ని ప్రొసెస్ చేయాలనుకుంటున్నారు అనేది ఇంకా క్లారిటీ మాకు ఫిజికల్ లేదు. అదే అధికారులు ఇప్పుడు ఈ పానికింగ్ అనేది కమ్యూనికేషన్ లేకపోవడం మూలంగా, ప్రాపర్గా డైరెక్ట్ కమ్యూనికేషన్ లేకపోవడం మూలం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చి ప్రాపర్గా మాట్లాడి అందరితోటి కమ్యూనికేట్ చేస్తే సో ఈ కన్फ्यूजन्स అనేటివి ఉండకుండా ఉంటుందని నా అభిప్రాయం. मैं आर्मी से रिटायर्ड हूँ और मैं यहाँ पे 12 साल से रह रहा हूँ। हम आर्मी में जहाँ थे सब जगह पूरे हिंदुस्तान के कोने में घुमा हूँ। यहाँ लास्ट टाइम में आया कि यहाँ रह करके थोड़ा अपने बच्चों के साथ सुकून से रह सकूँ।
एमपीआर में 12 साल हो गया है, लेकिन अब जब से ये लैंड रिक्विजिशन का अभी आया है, तब से हम लोगों का जो हम लोग सीनियर सिटीजन यहाँ पे रह रहे हैं, कम से कम 20-50 जो है यहाँ पे आर्मी के एक्स सर्विसमैन है। यहाँ हॉस्पिटल नज़दीक है, मिलिट्री हॉस्पिटल गोलकुंडा, तो इस वजह से हम लोग यहाँ सेटल हुए कि यहाँ थोड़ा अच्छा समय निकलेगा। लेकिन गवर्नमेंट की पॉलिसी हमें खराब नहीं है, गवर्नमेंट की पॉलिसी बहुत बढ़िया है, लेकिन गवर्नमेंट हमको घर बेघर करके, हमको यहाँ से भगा करके और फिर गांधी जी के बारे में सोच रहा है, ये तो सरासर अन्याय है। हमें गांधी जी के बारे में हम बहुत कुछ जानते हैं, उनके सिद्धांतों पर चल के हम इतने बड़े बड़े हुए, लेकिन उन गांधी जी का नाम लेकर के हमारे बाल बच्चों को बेघर करना, ये कहाँ का बेइंसाफी है। हम लोग चाहते हैं कि सरकार हमारे बारे में सोचे। एमपीआर के अगल बगल में और भी जगह है, वहाँ पे अगल बगल दाहिने बाएं लेकर के और भी थोड़ा सा बगल में कर सकता है, लेकिन हमें बेघर करके ये करता है, ये ठीक नहीं है। हम लोग लास्ट सांस तक हम रोड पे आ जाएंगे, हम यहाँ से जा नहीं सकते हैं, हम अपने बाल बच्चों के साथ रोड पे आ जाएंगे, हम बाल बच्चों को छोड़ के कहीं जा नहीं सकते हैं। मरते दम तक हम लड़ाई लड़ते रहेंगे। हम लोगों ने एकदम प्रण कर लिया है कि हम लोग को जान चला जाएगा, हम उसे भी देश के लिए शहीद हो जाते हैं, हमें कोई गम नहीं होता। आज अगर मैं एमपीआर के लिए शहीद हो जाऊंगा तो मुझे कोई गम नहीं है, मुझे ये इतिहास बना के जाऊंगा कि हमने बच्चों के लिए कुछ किया। सरकार हमारे बारे में सोचे, हम किसी भी हालत में एमपीआर को नहीं छोड़ सकते हैं। मेरी जान चली जाएगी लेकिन एमपीआर को मैं छोड़ करके नहीं जा सकता हूँ। यहाँ पे हमारे बच्चे बड़े हुए हैं और मैं चाहता हूँ कि मेरी अंतिम सांस तक जो है ये लड़ाई जारी रहेगी। इसलिए सरकार से मेरा निवेदन है, वो इस बारे में सोचे, ये प्रोजेक्ट को ठीक है दाहिने बाएं करके हमें एमपीआर को सुरक्षित करे, यही मेरी सरकार से प्रार्थना है। जय हिंद, जय भारत। 30 ईयर आर्मी सर्विस करके यहाँ पर मधु में एक फ्लैट लिया हूँ, तो पूरा सर्विस करके जो भी अपना पेट बचत करके यहाँ पर अपने बच्चों के लिए लिया। अभी मैं सुना यहाँ पर एक नोटिस आ गया, ये आप खाली करते हैं, ये गांधी सरोवर प्रोजेक्ट में आपका फ्लैट जाएगा बोल के हमारे से हमको लेटर आया। हमारे को बोला हमने ये नहीं देता, हम कैसे देंगे जब हमारा बाल बच्चे यहाँ पर रहते, जो भी हमारा जिंदगी है इसी में हमने सेक्रीफाई किया। सेक्रीफाई करने के बाद भी बोलते आप खाली करो, हमारे बच्चे कहाँ जाएंगे, हमारे माँ बाप कहाँ जाएंगे, कहाँ रहेंगे, इसलिए हम ये छोड़ना नहीं चाहते। और देश के सेवा 30 ईयर्स करने के बाद चीफ मिनिस्टर हो या प्राइम मिनिस्टर हो या डिफेंस मिनिस्टर हो, ये बोलते एक्स सर्विसमैन के लिए हम ये फैसिलिटी देते, वो फैसिलिटी, वो कुछ भी फैसिलिटी नहीं है। हमारे को पूरा घर भी बर्बाद करने के लिए तैयार है। इसलिए हम प्राइम मिनिस्टर से, चीफ मिनिस्टर रेवंत रेड्डी सर से, होम मिनिस्टर से, पूनम प्रभाकर सर साहब से, सबसे रिक्वेस्ट करते हम ये फ्लैट और ये प्लाट देंगे नहीं। अगर हमको मार दो, पहले खत्म कर दो, उसके बाद आप जो चाहिए वो ले सकते। यही आप मधु पार्क की क्यों चाहिए? और रामचंद्र मठ है, उससे आगे रामाचरण स्टेचू बना, स्टेचू ऑफ इक्वलिटी, वहाँ पर बनाइए। उसके बाद यहाँ पर जो पब्लिक रहते 450 फ्लैट्स वाले, उनको तंग करके उनका जिंदगी बर्बाद करके आप वो बनाते हैं और गवर्नमेंट भी नहीं लेता। ये तो पीपी पार्टी को दे रहे। अभी यहाँ पर बनाते के नहीं बनाते, हमारे को रोड के ऊपर खड़ा कर देते, उसके बाद कितना भी जियो कुछ भी करो बोल देते। इसलिए आप जो भी करो, आप जिस कुछ भी करो, हम कुछ भी नहीं देने के लिए तैयार है। आप पैसा, हमको पैसा लेके क्या करना? अभी बुढ़ापा हो गया, 70 ईयर्स हो गया, 70 ईयर्स में हम क्या घर बनाएंगे, कहाँ पर रहेंगे, बताओ ना, आप ही बताइए, है क्या नहीं? इसलिए हमारे को रिक्वेस्ट नहीं, कुछ नहीं, हमारा राइट, फंडामेंटल राइट है, फंडामेंटल राइट्स के मुताबिक हमको देना जो चीज हमारा फंडामेंटल राइट, हमारा प्रॉपर्टी जो हमारी को चाहिए। आपसे कुछ नहीं मांगते हम, हमारा जो चीज है वो चीज हमको चाहिए। इसलिए मैं सबसे रिक्वेस्ट करता हूँ और फाइनल अथॉरिटी से भी रिक्वेस्ट करता हूँ, हमारे को जो भी चीज है इधर डिस्टर्ब मत करिए। और हमारे को डिस्टर्ब करने का जरूरत नहीं, क्यों, हम ऑलरेडी सीनियर सिटीजन है। सीनियर सिटीजन के लिए यहाँ पर हमारे को एमएच नजदीक है, उसके बाद सीएसडी कैंटीन नजदीक है, इसलिए हमारे बच्चों को जो भी हो गया, अगर हम भी मरना चाहते हैं रामचंद्र मठ में नजदीक है, इसलिए हम बोल रहे हैं जो भी चीज है यहाँ पर हमारे को डिस्टर्ब करने का जरूरत नहीं। इसलिए हमारे को अभी हाई बीपी हो रहा और मर गया तो आपके नाम पर लिख देंगे, है क्या? क्या बोलते हैं रेवंत सरकार को, क्या बोलते हैं? रेवंत राज साहब को ये गांधी सरोवर इधर बनाने की जरूरत ही नहीं है ना, उनको बनाने तो अगर जंगल में जाके बनाओ ना, रामेश्वर
स्टेच्यू ऑफ इक्वलिटी बनाया ना वहां पर बना, उधर कोई भी नहीं पूछते, हम थोड़े पूछ रहे, हम भी गांधी जी को बापू बोलते, हम भी रेस्पेक्ट देते, आपसे भी ज्यादा रेस्पेक्ट देते। 30 ईयर्स हमने आर्मी को सेवा की है, साले इससे अच्छा तो ये मधु मारने से पहले मिलिट्री में मरने से अच्छा था। इज्जत तो तिरंगा झंडा में हमको गार्ड देते थे, इधर क्या है, कुछ भी नहीं है। इसलिए हम आपको रिक्वेस्ट कर रहे हैं, जो भी चीज है हमारा प्रॉपर्टी हमको सेव करना, इतना। थैंक यू।